సార్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గం గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం, అనేక ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకే ఈ అధికారం ఉందని చెప్పి సిఫార్సు కూడా చేసింది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలయాపన జరిగింది. దాని ఫలితంగా ఎస్సీ సబ్బండ వర్గాలు అనేక ఉద్యమాలు చేశారు. దాంట్లో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఫిబ్రవరి 4వ తారీఖున ఒక ప్రకటన చేశారు. ఎస్సీ ఉపకులాలైనటువంటి వారికి 1%, ఎస్సీ మాదిగ సమాజానికి 9%, ఎస్సీ మాలలకు 5% రిజర్వేషన్ అని చెప్పి ఒక ప్రకటన చేశారు. మరి దీనికి సంబంధించి నిన్నగాక మొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ్ గారు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మీకున్న సమాచారం ఏంటి? ముందుగా స్వరాజ్య టీవీ గారికి ధన్యవాదాలు. గౌరవ మందకృష్ణ మాదిగ్ గారి నాయకత్వంలో జరుగుతున్న పోరాటాలని ప్రజలకి, ప్రభుత్వాలకి చూపించడంలో మాకు సహకరించిన స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గౌరవ మందకృష్ణ మాదిగ్ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జీలు ఎస్సీల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయండి అని చెప్పి సిఫారసు చేయడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఎస్సీల వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం, వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాను, దేశంలోనే మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే అమలు చేసి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ ప్రకారంగానే విద్యా ఉద్యోగ రంగంలో న్యాయం చేస్తా, ఒకవేళ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు రాకముందు కూడా ఏదైనా రిక్రూట్మెంటు నోటిఫికేషన్ జరిగితే అందులో కూడా వర్గీకరణ ప్రకారమే అమలు చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీల వర్గీకరణ వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పి వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని గౌరవ మందకృష్ణ మాదిగ్ గారు ఫిబ్రవరి 7వ తేదీన 1000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని మరి హైదరాబాద్లో చేపట్టడం జరుగుతుంది. అదే క్రమంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని మొత్తం ఈ యొక్క తెలంగాణలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం ఏతుందో గౌరవ మందకృష్ణ మాదిగ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ప్రతి మాదిగ అటెండర్ టు ఐఏఎస్ ఆఫీసర్ వరకు, వార్డు మెంబర్ టు ఎమ్మెల్యే ఎంపీ వరకు, జడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాదిగా డప్పు తీసుకొని రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకున్న మాదిగలు ప్రతి ఒక్కరూ డప్పు లేకుండా డప్పు కూడా కొనుక్కోవడం జరిగింది. అట్లా కృష్ణమాదిగ్ గారు పిలిపించింది 1,00,000 డప్పులే, కానీ లక్షలాది డప్పులుగా సమూహంగా మారే పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారు స్పందించి 4వ తేదీన మరి ఎస్సీల వర్గీకరణ అమలు చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. అది తెలంగాణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది, శాసనమండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారంటే ఉపకులాలకు 1% ఏ గ్రూపులో పెట్టారు, మాదిగలకు 9% వాళ్ళు బి గ్రూపులో పెట్టారు, పోతే మాలలకు 5% వాళ్ళు సి గ్రూపులో పెట్టారు. ఇక్కడ మాలలు 15 లక్షలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 15 లక్షలు ఉన్న వాళ్లకు 5% ఇచ్చారు, 5% ప్రకటన చేశారు. మాదిగలు 32 లక్షలు ఉన్నారు. మరి 32 లక్షలకి ఎంత % రావాలి? కృష్ణమాదిగ్ గారు ఏమంటారంటే
32 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5 ఇచ్చినప్పుడు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న వరకు 11% రావాలి కదా. 11 వెంటనే ప్రకటించాలని చెప్పేసి కృష్ణమాదిగ డిమాండ్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి గారితో భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో జరిగిన సంఘటన పరిస్థితి ఏంటంటే, వెంటనే ముఖ్యమంత్రి గారు మీ యొక్క ఏదైతే వర్గీకరణ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, మీకు అభినందనలు తెలుపుతున్నాం. అదే క్రమంలో ఏదైతే కమిషన్ షమీం ముక్తాల్ గారి ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో కొంచెం అవకతవకలు ఉన్నాయి, దాన్ని సరిచేయండి. మా జనాభా 32 లక్షలు ఉంటే మాకు 11 రావాలి, దాన్ని ఒకసారి చూడండి, ఒకసారి పరిశీలన చేయండి. అదే క్రమంలో ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా మరి కొన్ని ఏ గ్రూపులో అంటే డెవలప్ అయిన మాల గ్రూపులను దాన్ని పెట్టడం జరిగింది, దాన్ని కూడా సవరణ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదే క్రమంలో ఏబిసిడే కాకుండా డి గ్రూపును కూడా ఏర్పాటు చేయాలి. డి గ్రూపులో మరి ఎక్కువ కులం అంటే ఇక్కడ మాదిగలు జనాభా ఏదో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటుంది, మాలల జనాభా 2వ స్థానంలో ఉంటుంది, మన ఇంకో 3వ స్థానంలో మరి నేతకాని కులస్తులు నేతకాని కులస్తులు ఉంటారు, వాళ్ళను కూడా డి గ్రూప్లో పెట్టండి అని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది. ఏదేమున్నా కానీ గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే అప్పీల్ చేశాడో, ఏదైతే వినతి పత్రం సమర్పించారో, ఆ సమర్పించిన వినతి పత్రం ఆధారంగా మీరు ఏబిసిడి గ్రూపులు చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈ జీవో వచ్చేంత వరకు, ఈ జీవో కృష్ణమాదిగ గారు విజ్ఞప్తి చేసిన ప్రకారంగా, రికమెండేషన్ ఇచ్చిన ప్రకారంగా అమలు చేసేంత వరకు ఎంఆర్పిఎస్ గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు పిలిపించినా కానీ లక్షలాది మంది దప్పులు పట్టుకొని వచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు అందరూ కృష్ణమాదిగ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఏది వర్గీకరణ మనం వెంటనే సాధించుకోవాలి, కృష్ణమాదిగ ఏ నిర్ణయం తీసుకుంటాడని వేచి చూస్తాడు మాదిగలంతా. మరి లక్షలాది మంది హైదరాబాద్కి వచ్చి మరి వర్గీకరణ కోసం పోరాట సిద్ధపడ్డారు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మీరు కృష్ణమాదిగ కోరినట్టుగా మరి మాదిగలకు 11% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.